నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పొల్లంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి ఛాలెంజ్ విసిరారు. కోవూరు వైసీపీకి పీక్ పాకెట్ గల్లు అని ధ్వజమెత్తారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోవూరు గడ్డపై టీడీపీ జెండా ఎగిరిస్తానని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తానని ర్యాష్గా కౌంటర్ ఇచ్చారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ కొడ్డంత చేసేదేమో, పెసరంత బడ్జెట్ మొత్తంలో కూడా 25% కూడా ఖర్చు పెట్టలేదని, ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన నిధులు అందలేదన్నారు. అభివృద్ధి జరగలేదని, గంజాయి మత్తు పదార్థాల్లో మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉందన్నారు. పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి, ఉపాధి హామీ కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు మేము ఎంత బాధపడతాం. అది చెప్పుకొచ్చి అయిపోయింది. ఖచ్చితంగా నీ ప్రపోజల్ మేము అది యాక్సెప్ట్ చేస్తాను. అసెంబ్లీలో మీరు మాత్రం అది మాత్రం ఇప్పించారని మీరు రుణం మర్చిపోండి సార్. అది వరకు మాత్రం మేము ఒక్కలనే కాదు. మీకు వచ్చేది ఏర్పాటు చేసి ఇచ్చేదాకా నేను ఉంటాను. లోన్ ఇప్పిస్తాము, మీకు పెన్షన్ వస్తుందా? మనం చేసేవాళ్ళం కదా, ఒకటేసారి చేసేవాళ్ళం. మీరు వచ్చి దఫాలుగా మనం చేసేవాళ్ళము. మీరు వచ్చి 250 నడుచుకుంటాం. మా ఇద్దరు ఒకటే దఫా చేసేవాళ్ళం. కదా అబ్బా అదే వాళ్ళే ఇక్కడే ఉంటాము. ఎక్కడ పోయేది లేదు. అలా ఏం లేదు. మా నాన్నగారికి ఏం చెప్పండి. ఇప్పుడు జనాలు ఎవరు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా పోలీసులు కానీ పంచాయతీ వాళ్ళు ఎవరు వ్యాపార స్థాయి ఇంటికి 3 గ్యాస్లు ఉచితంగా రాబోతున్నాయి. బస్సులో కూడా మీకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అలానే మీకు పిల్లలు కానీ ఉంటే ఇంట్లో బడికి పిల్లలు ఒక్కొక్కరికి 15,000 పడుతుంది.
చదువుకున్న ఉద్యోగం కల్పిస్తాం. ఆశ్రయించండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమం భాగంగా 96వ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 12వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా అందరూ కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికార సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరి నోట నేను కూడా వింటున్నాను. అలానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం. వాళ్ళకి జరగాల్సిన పనులు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో, వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా బజార్ సెంటర్ కానివ్వండి, చెన్నూరు రోడ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, 12వ వార్డులో నాకు చెప్పిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తాము. మా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని చేసుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే నిన్న మనం చూసాము, మన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు బుగ్గన్న గారు. అంచనాలేమో కొండంత ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టేదంతా కూడా పిసరంతా. అంచనాలు ఎక్కడ కూడా గతంలో వేసిన బడ్జెట్లు ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేని వైనం. అన్నీ కూడా అంకెల గారడీ తప్ప ఇది బడ్జెట్ కాదని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని తెలియజేస్తున్నారు. ఒక పక్కన చూస్తే గతంలో మన రెవెన్యూ బడ్జెట్ 2019లో రెవెన్యూ డెఫిసిట్ 13,000 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ 40,000 కోట్లకు పెరిగిపోయింది. ద్రవ్య లోటు గతంలో 35,000 కోట్లు ఉంటే ఇవాళ 60,000 కోట్లకి పెరిగిపోయింది. అలానే కాంట్రాక్టులకి ఇవ్వాల్సిన బకాయిలు 94,000 కోట్ల రూపాయలు ఉంది. అలానే కాంట్రాక్టర్స్ కి ఇచ్చిన బకాయిలు కాకుండా ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ కాకుండా ప్రభుత్వ బకాయిలు దాదాపు 34,000 కోట్ల రూపాయలు వెండర్స్ కి ఇవ్వాల్సిన అమౌంట్లు ఉన్నాయి. అలానే గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా వరకు తగ్గించి ఇవాళ దేని మీద ఈ రెవెన్యూ ఎలా ఇస్తున్నారంటే కొత్తగా మందు మీద తెచ్చే మందు బాండ్లు పెట్టి తెచ్చిన రెవెన్యూ 16,000 కోట్ల రూపాయలు. అలానే కరెంటు ఛార్జీలు పెరిగి వీటి మీద తెచ్చిన కరెంటు ఛార్జీల మీద 9 సార్లు కరెంటు ఛార్జ్ పెంచి దాని మీద వచ్చిన రెవెన్యూలు చూపిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర రెవెన్యూ ఎక్కడ కూడా పెరగట్లేదు. కేవలం ఈ మన మీద వేసిన పన్నుల భారం రూపాన వచ్చిన రెవెన్యూ తప్ప ఎక్కడ కూడా పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వచ్చిన రెవెన్యూ ఎక్కడ కూడా కనిపించట్లేదు. గతంలో వచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన సప్లై నిధులు ఏవైతే 75,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందో ఆ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అలానే పిల్లలకి విద్యా దీవెన ద్వారా ఇవాళ 7 లక్షల మంది యువతకి కోత విధి ఇచ్చారు. అలానే మనకి ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. ఇవాళ మీరు రెవెన్యూ బడ్జెట్ లో ఏం ప్రవేశపెట్టారు, అసలు ఏమి మీరు చూపిస్తున్నారో, ఏమి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారో అసలు మీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇవాళ బుగ్గన్న గారికి అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేను ఇవాళ తెలియజేస్తున్నాను. కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఏదో ఒక అంకెలు వేసేద్దాము, ఆ అంకెలు మనం ఖర్చు పెట్టకపోయినా ఎవరు చూస్తారు అని ఒక దురుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బడ్జెట్ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గన్న గారు ఇవాళ ఈ బడ్జెట్ నుంచి ఎక్కడ కూడా ఈ బడ్జెట్లు గతంలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత కూడా కనీసము 25-30% కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాఖలాలు. బీసీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు, ప్రజలకు అందాల్సిన డబ్బులు ఎక్కడ కూడా అందట్లేదు. ఇవాళ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాంగ్ మెసేజ్ని అందరూ కూడా మనకి పంపిస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఇవాళ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. బడ్జెట్లో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరూ కూడా గలమెత్తాలని చెప్పి ఈ రోజున కోవూరు నియోజకవర్గ ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫేక్ బడ్జెట్, కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని ఒక దురుద్దేశంతో చేసింది. దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎండగలుగుతుంది. రానున్న రోజుల మీద దీని మీద మరింత డీటెయిల్ గా మేము మీడియా ముఖంగా అలానే ప్రజల ముందుకు వస్తాము. మంచి బడ్జెట్ ని రేపు మన తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున
ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ మండల నాయకత్వానికి, అలానే ఇక్కడ 12వ వార్డు ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ గారికి, అలానే ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి, అలానే ఇక్కడ డిఫరెంట్ వార్డ్స్ నుంచి వచ్చిన నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.